హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ లాగిన్ చేసిన తర్వాత ఒక మెసేజ్ చూస్తున్నారు, పేమెంట్ డన్, వెబ్ ఆప్షన్స్ పెండింగ్ అని. ఇంకో మెసేజ్ ఏంటంటే క్యాప్ వెరిఫికేషన్ పెండింగ్ అట్ హెల్ప్ లైన్ సెంటర్ ఆర్ ఎల్స్ యువర్ 7 year స్టడీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ పెండింగ్ అట్ హెల్ప్ లైన్ సెంటర్ అని చూపిస్తుంది. చాలా మంది టెన్షన్ పడుతున్నారు, నా కౌన్సిలింగ్ ఏమైనా రిజెక్ట్ అయిందా, వెబ్ ఆప్షన్స్ ఎందుకు రావట్లేదు. ఈ వీడియోలో నేను కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. పేమెంట్ డన్, వెబ్ ఆప్షన్స్ పెండింగ్ ఎందుకు చూపిస్తుందంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పేమెంట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ కంప్లీట్ అయిందని కాదు. కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఇంకా స్టెప్స్ అయితే ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఏవైతే రిజిస్ట్రేషన్ లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో అవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వెరిఫై చేయాలి. అది కంప్లీట్ అవుతేనే మీరు వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 22 జూలై నుంచి 31 జూలై లోపు డేట్స్ అయితే ఉన్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. కాబట్టి పేమెంట్ అయ్యాక, రిజిస్ట్రేషన్ పేమెంట్ అయిపోయాక అఫీషియల్స్ మీ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే వెబ్ ఆప్షన్స్ యాక్టివ్ అవుతాయి. అది కూడా జూలై 25 నుంచి ఎనేబుల్ చేస్తారు వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్ వెరిఫికేషన్ పెండింగ్ అట్ హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏంటి, 7 year స్టడీ సర్టిఫికేట్ పెండింగ్ అంటే ఏంటి చూద్దాం. క్యాప్ వెరిఫికేషన్ పెండింగ్ అట్ హెచ్సిఎల్ అంటే మీ సర్టిఫికేట్ హెల్ప్ లైన్ సెంటర్ అఫీషియల్స్ వెరిఫికేషన్ లో ఉన్నాయని, అంటే ఇప్పుడు వాళ్ళకి వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుందని. అండ్ ఆల్సో కౌన్సిలింగ్ రిజెక్ట్ చేయడం కాదు. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక స్టేటస్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈ మెసేజ్ చూసి భయపడడం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 7 year స్టడీ సర్టిఫికేట్ పెండింగ్ అంటే మీ 7 year స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ ని ఇంకా వెరిఫై అవ్వలేదు అని. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్ గా స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. ఇది కూడా నార్మల్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఒక పార్ట్. ఇప్పుడు అందరికి ఒక డౌట్, ఇలా మెసేజ్ వచ్చిందని హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళాలా అంటే లేదు. ఈ మెసేజ్ వచ్చినంత మాత్రానే హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళడం అవసరం లేదు. వెరిఫికేషన్ మోస్ట్లీ ఆన్లైన్ లో కంప్లీట్ అవుతాయి. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా హెల్ప్ లైన్ సెంటర్ ని విజిట్ చేయండి. సో ఇది మీ స్క్రీన్ లో పేమెంట్ డన్, వెబ్ ఆప్షన్స్ పెండింగ్ లేదా క్యాప్ వెరిఫికేషన్ ఆర్ 7 year స్టడీ సర్టిఫికేట్ పెండింగ్ అని చూపిస్తే టెన్షన్ పడకండి, మీ కౌన్సిలింగ్ ఏం రిజెక్ట్ అవ్వదు. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి జూలై 25 నుంచి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.